प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजम् भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमीशानमीडे गणेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालम् जटाजूतगङ्गोत्तरं गैर्विशिष्यं शिवं शङ्करं शम्भुमीशानमीडे వసుధ గొలిచిన నీ పాదము బలితలమోపిన పాదము కలకద గగనము కన్నిన పాదము కలకద గగనము కన్నిన పాదము బలరిముగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama. రామాయణం కోదండపాణి పలుకే బంగారమాయణ కోదండపాణి పలుకే బంగారమాయణ ఇంత వేడినగని సుంతైన దయరదు ఎంత వేడినగని సుంతైన దయరదు పంతాము చేయనే నింత శ్రీవాడను తండ్రి పలుకే బంగారమాయణ కోదండరామ పలుకే బంగారమాయణ శరణాగత ప్రాణ విరుగాంగికుడవుగద శరణాగత ప్రాణ విరుగాంగికుడవుగద కరుణించు భద్రతల వదరామదాసముద్ర పలుకే బంగారమాయణ కోదండపాణి పలుకే బంగారమాయణ. క్లాప్స్ కొట్టండి అందరూ. అంత మొగుడి మళ్ళా తొలిగా మా పూర్వకాలంలో నైని శరణ్యము మహాముండలో ఉండేవాళ్ళు. ఈ కలియుగంలో అంటే ద్వాపరయుగంలో కానీ త్రేతాయుగంలో కానీ దేవతలు ఉండేవాళ్ళు. ఎవరు రాక్షసులు ఉంటే వాళ్ళు సంహరించేవాళ్ళు కానీ ఈ కలియుగంలో దేవతలు రారు కనుక ప్రతి ఇంట్లోనూ ఒక రాక్షసుడు ఉన్నారు, ప్రతి వీధిలోనూ ఒక రాక్షసుడు ఉంటారు. అంటే అజ్ఞానం, జ్ఞానం చేత ఈర్ష్య, ద్వేషం, దీంతో రాక్షసుడు అంటే భగవంతుడు ఏం చేయలేడు వాళ్ళని. అందుకని కలియుగంలో ఏం చేశారంటే నారద మహర్షి, భూదేవి, నారద మహర్షి వైకుంఠాన్ని అడిగారు, స్వామి ఈ విధంగా కలియుగంలో ప్రజలంతా అజ్ఞానంతో ఉన్నారు, వాళ్ళకి జ్ఞానాన్ని ఉపదేశించండి అని భూదేవి నారద మహర్షి వైకుంఠాన్ని అడిగారు. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.